ప్రతి ఒక్కళ్ళు కూడా డైరీ ఫీల్డ్‌ని ఏలేద్దామని వస్తారు. కానీ కెలికేసి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్‌గా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ పదాలు మాట్లాడుతున్నప్పుడు. ఒక్క పర్సన్ రెవల్యూషనరీ థాట్స్ తోటి డైరీ ఫీల్డ్‌లోకి రావాలి. డిగ్రీ చేసిన వెంటనే వస్తారు. బీటెక్ చేసిన వెంటనే వస్తారు. ఒక జాబ్ నుంచి ఇంకో ప్రొఫెషన్ నుంచి చేంజ్ అయ్యి వస్తారు. వేరే కంట్రీస్ నుంచి కూడా సంపాదిద్దామని కాకపోయినా నేను ఒక మంచి లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. డైరీ ఫీల్డ్‌లోకి రావాలి. ఎంతో సేవ చేయాలని వస్తారు. నాలెడ్జ్ లేకుండా ఉండటం వల్ల కెలికేసి వెళ్ళిపోతారు దాన్ని. ఒక్క విలేజ్‌లో ఒక్క పర్సన్ డైరీ ఫెయిల్ అయిందంటే అసలు ఆ విలేజ్ మొత్తంలో ఎవరు ఆ ఆలోచనలోకే రారు. పలానా ఆయనకు 10 ఎకరాలు ఉన్నాయనే తట్టుకోలేకపోయాడురా, నువ్వేం తట్టుకుంటావురా నువ్వని చెప్తారు. అది ఎలా? నేను ఏళ్దామని వచ్చినాక నువ్వు పక్కకెళ్ళిపోతే ఎలా? మనం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, 10థ్, ఇంటర్, డిగ్రీ చేసి ఒక ఫీల్డ్‌లోకి వెళ్తున్నాం. ఒక జాబ్ వచ్చింది. ఒక బిజినెస్ చేస్తున్నారు చదువుకున్న వ్యక్తి. ఒక డైరీ ఫీల్డ్‌లోకి రావటానికి ఏం ఎడ్యుకేషన్ లేకుండా ఎందుకొస్తారు లోపలికి? దీనికోసం మళ్ళీ మీరేదో ఫస్ట్‌గా ఎత్తుకొని కింద నుంచి చదవండి అని చెప్పట్లేదు. బేసిక్ నాలెడ్జ్ సంపాదించాలి.